హైదరాబాద్ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, బండి సంజయ్. మీటింగ్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. వివిధ జిల్లాల్లో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర మంత్రులకు వివరించారు సీఎం. మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ చూశారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ వరదలకు తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర మంత్రులను కోరారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రుల భేటీపై మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ ఏ అంశాలపై చర్చించారు? జ్యోతి, ఇవల్ల ఏదైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, తర్వాత బండి సంజయ్తో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సో వీరందరూ కూడా ఆ ఖమ్మం ఆ ఏరియాలో ఏదైతే ఈ వరద ప్రభావిత ఏరియా ఉందో ఆ ఏరియాలో ఏరియల్ సర్వే చేశారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషను, తర్వాత ఈ వరదల కారణంగా దెబ్బతిన్నటువంటి వాగులు, బ్రిడ్జులు, రోడ్లు, తర్వాత ఈ పంట పొలాలు నష్టపోయినటువంటి పంటలకు సంబంధించి, తర్వాత ఇండ్లకు సంబంధించి చాలా ఏరియాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు వచ్చాయి. ఈ వరదల వల్ల ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి. ఎక్కడికక్కడే కట్టుబట్టలతోని బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం ఈ వర్షాల కారణంగా చూసాం. అయితే ఇవల్ల కేంద్ర మంత్రులు అక్కడ జరిగినటువంటి ఏదైతే ఈ నష్టం ఉందో ఈ నష్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇవాళ ఈ ఏరియల్ సర్వే చేసి అక్కడ మొత్తం అదంతా కూడా చూసి వచ్చారు. ఇక మధ్యాహ్నం తర్వాత అంటే ఇక్కడ సాయంత్రం 4 గంటలకి సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దీని మీదనే సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, తర్వాత కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, తర్వాత బండి సంజయ్ కూడా ఈ ఏదైతే సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారో ఈ సమీక్షలో పాల్గొన్నారు. ముందుగా ఈ సెక్రటేరియట్కి వచ్చిన తర్వాత ఏదైతే సచివాలయంలో 6th ఫ్లోర్లో సీఎం ఛాంబర్ పక్కన ఉన్నటువంటి హాల్లో అక్కడ సపరేట్గా ఈ వరదకు సంబంధించినటువంటి ఈ ప్రభావిత ప్రాంతాల్లో ఎట్లా పంటలు దెబ్బతిన్నాయి, అక్కడ ఎట్లాంటి ఇబ్బందులు వచ్చాయి, ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడ్డారు, తర్వాత చెరువులు, వాగులు, వంకలు ఎట్లా తెగి ఈ పెద్ద ఎత్తున ఈ వరదలు వచ్చాయి, తర్వాత రోడ్ల డ్యామేజ్ ఎట్లా అయింది, బ్రిడ్జిలు ఎట్లా దెబ్బతిన్నాయి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటికి సంబంధించి అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. ఫోటో ఎగ్జిబిషన్ చూసిన తర్వాత సమీక్షలో కూర్చున్నారు. ఈ సమీక్షలో దాదాపు గంట సేపు ఈ సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో ప్రధానంగా ఈ వరదకు సంబంధించి ఎట్లా దెబ్బతిన్నాయి, తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా ఆదుకోవాలి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ వరదల కారణంగా ఎవరైతే నష్టపోయారో ఆ నష్టపోయిన వారికి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం అందించాం, ఇట్లా ఓవరాల్గా కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తర్వాత కేంద్రం నుంచి కూడా సహాయం చేయాలని చెప్పేసి కూడా శివరాజ్ సింగ్తో పాటు బండి సంజయ్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అయితే ఇందులో ప్రధానంగా చర్చకు వచ్చిన దాంట్లో ఇవాళ జరిగిన దాంట్లో ఈ ఫోటో ఎగ్జిబిషన్తో పాటు అక్కడ జరిగినటువంటి ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు, తర్వాత ఇందాక చెప్పుకున్నట్లు బ్రిడ్జిలకు సంబంధించి డ్యామేజీ, నేషనల్ హైవేస్ డ్యామేజీ, ఇట్లా ఓవరాల్ వీటన్నిటికి సంబంధించిన దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికారులు కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ ఈ కేంద్ర మంత్రులకు సచివాలయంలో నిర్వహించినటువంటి సమీక్షలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక కొన్ని జిల్లాల్లో ఒకే రోజు 40 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. అక్కడ ఎక్కువగా వర్షాలు వచ్చాయి. ఊహించని స్థాయిలో ఈ వరదలు అనేవి కూడా రావు అనుకున్న ప్లేస్ కూడా ఊహించని స్థాయిలో వరదలు వచ్చాయి. కొంత ప్రాణ నష్టం కూడా జరిగింది. ప్రభుత్వం నుంచి ఎంత సహకారం అందించినా, అధికారులను ఎంత అలర్ట్గా ఉంచినా కొన్ని ఏరియాలో ఈ భారీ వర్షాల కారణంగా కొంత ప్రాణ నష్టం కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ కేంద్ర మంత్రుల దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. అయితే ఈ వరద ప్రభావిత జిల్లాలోని గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ ఎట్లా పరిస్థితి ఉంది, ఎంత దారుణంగా ఉన్నది, సో ఈ వరదల కారణంగా ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజలు, సో వాళ్ళను ఎంత అప్రమత్తం చేసినప్పటికీ వాళ్ళు సడన్గా వచ్చినటువంటి వర్షాల కారణంగా ఈ వరదల కారణంగా ఎంత ఇబ్బంది పడ్డారు. గ్రామాలే కొన్ని ఏదైతే ఖమ్మము, ఆసిఫాబాదు, తర్వాత ఈ మహబాద్ ఏరియాలో గ్రామాలే
మొత్తం నీళ్ళల్లో మునిగిన సిచ్యువేషన్ మనం చూసాం. సో వాళ్ళందరూ కూడా బయటకి అధికారులు అలర్ట్ చేసి, ప్రభుత్వం అలర్ట్ చేసి పునరావాస కేంద్రాలు ఉంచాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చింది. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఏదైతే కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సచివాలయంలో జరిగినటువంటి ఈ సమీక్షలో వీటన్నిటికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంతోపాటు ఈ తక్షణ సహాయం కింద 10,000 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఆ 10,000 సహకారం కూడా ఇవాల్టి నుంచి ఇంటింటి సర్వే చేస్తూ ఈ 10,000ను అక్కడికక్కడే వాళ్ళ అకౌంట్ నంబర్ తీసుకొని అక్కడికక్కడే వాళ్ళ అకౌంట్లో కూడా వేస్తున్నామని చెప్పేసి కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో కేంద్ర మంత్రులకు వివరించారు. ఇక ఏదైతే ఈ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పంటలకు సంబంధించి పంటల పొలాలు కూడా చాలా దెబ్బతిన్నాయి. ఇంకా దాని మీద ఆల్రెడీ సర్వే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు సర్వే చేస్తున్నారు. ఇక ఈ నెల 12 వరకు దీని మీద పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎన్ని ఎకరాలలో పంట నష్టం జరిగింది, ఏ పంట ఎక్కువ పంట నష్టం జరిగింది, ఏ పంటలు ఈ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు ఏవి, తర్వాత ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు దెబ్బతిన్నాయి, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించిన దాని మీద ఈ నెల 12 లోపు పూర్తి స్థాయిలో ఒక నివేదిక కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ పంట పొలాలంతా కూడా మొత్తం ఇసుక మేటలతో నిండిపోయి ఉన్నాయి కాబట్టి ఈ పంటలు కూడా దెబ్బతిన్నాయి. సో పంట రైతులను కూడా ఏదైతే రైతులు ఉంటారో రైతులను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు చెప్పారు. ఇప్పటికే పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక కేంద్రం నుంచి కూడా సహకారం చేయాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు చెప్పారు. ఇక మహబూబాద్ జిల్లాలోని రైల్వే ట్రాక్ దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్, తర్వాత వాహనదారులు, తర్వాత ఈ రైల్వేకి సంబంధించి ఎట్లా ఇబ్బందులు అయ్యాయి, ఇట్లా దీని మీద కూడా కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో చెప్పారు. ఇక ఓవరాల్గా ఇప్పటి వరకు దీని మీద ఒక ప్రాథమిక అంచనాకి ప్రభుత్వం వచ్చింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5,438 కోట్లు ఉంటుంది, నష్టం ఉంటుందని చెప్పేసి ఒక ప్రాథమిక అంచనా ప్రభుత్వం వేస్తుంది. కాబట్టి దీన్ని కూడా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ నిధులకు సంబంధించి రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడున్నటువంటి మార్గదర్శకాలు కొన్ని ఉన్నాయి. సో ఆ మార్గదర్శకాలను కొంత అందులో మార్చి కొంత ఎక్కువగా రాష్ట్రాలకు ఎక్కువగా బెనిఫిట్ అయ్యే విధంగా, ఎక్కువగా నిధులు వచ్చే విధంగా కొంత మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి కేంద్ర మంత్రుల దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. ఇక తాత్కాలిక మరమ్మతులకు సంబంధించి తక్షణ సహాయం అందించాలని చెప్పేసి కూడా మంత్రి కోరారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఈ సడన్గా వచ్చినటువంటి వరదలు కాబట్టి తక్షణ సహాయం కింద కేంద్ర ప్రభుత్వం కూడా నిధులను ప్రకటించాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కోరారు. ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా ఏదైతే ఇందులో ఇంకో అంశం ఏంటంటే, ఇందులో ఏపీకి ఇస్తున్నటువంటి మొన్న ఏపీలో కూడా వరదలు వచ్చాయి, అక్కడ కూడా భారీ నష్టం జరిగింది. సో ఏపీ తరహాలోనే తెలంగాణ కూడా నిధులు కేటాయించాలి, ఏపీకి ఒకలాగా తెలంగాణకు ఒకలాగా ఇది చూడొద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తామంటే ఈ రాజకీయాలకు అతీతంగా ప్రజలను ఆదుకోవాలి, రాష్ట్రాలకు కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ఈ విషయాన్ని కూడా కేంద్ర మంత్రుల దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో తీసుకెళ్ళారు. ఇట్లా ఓవరాల్గా ఈ రాష్ట్రంలో ఈ 4-5 రోజులు వరుసగా కురిసినటువంటి ఈ భారీ వర్షాల వల్ల జరిగినటువంటి నష్టము, తర్వాత కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి సహకారం, ఇట్లా ఓవరాల్గా ఈ అంశాల మీదనే ప్రధానంగా ఈ సమీక్ష జరిగిందని చెప్పొచ్చు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.